హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇవి నా మగ్గం వర్క్ బ్లౌజెస్. ఈ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఓకే అండి, ఒక్కొక్కటైతే షేర్ చేస్తాను ఇప్పుడు. వీటి వర్క్ నేమ్స్ ఏంటి అనేది నాకైతే తెలియదండి. కాకపోతే నేను ఎలా పర్చేజ్ చేస్తానంటే ఒకసారి షాప్కి అయితే విజిట్ చేస్తాను. అక్కడ ఏదైతే నాకు మంచిగా చూడంగలోని లుక్ వైజ్ మంచిగా ఏదైతే అనిపిస్తుందో ఇంకా అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే చేసేయమని చెప్తాను షాప్లో వాళ్ళకి. ఇంకా వీటి నేమ్స్, ఇది వర్క్, థ్రెడ్ వర్క్ ఇట్లా అనేది నాకైతే వాటి నేమ్స్ అయితే తెలీదు. సారీ, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క బ్లౌజ్ అయితే మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఇది అయితే ఫస్ట్ వన్ అండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజు. ఇది నేను హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను, శారీలోది అయితే తీసుకోలేదు. శారీలో వర్క్ చేపిస్తే అంటే ఎక్కువ రోజులు అయితే మనకి యూజ్ చేసుకోలేము మనము. ఇంకా ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి, అందుకని చెప్పేసి బ్లౌజ్లో రెడ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. ఇంకా కుందన్స్ కూడా రెడ్ కలర్ యూజ్ చేశారు. మొత్తం అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఇచ్చారు, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మొత్తం కుందన్స్ బీడ్స్ ఇచ్చారు. ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించాను. ఇంకా ఇదైతే బాగా వెయిట్ ఉందండి బ్లౌజ్ అయితే, ఎందుకంటే మొత్తం కుందన్స్ బీడ్స్ యూజ్ చేశారు కాబట్టి. ఇదంతా ఇదిగోండి, మీరు హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదంతా అందుకని చెప్పి బ్లౌజ్ అయితే బాగా హెవీగా అయితే ఉంది. ఇంకా బ్యాక్ అయితే ఇట్లా ఇచ్చారండి. ఓకే అండి, ఫస్ట్ది అయితే ఇదండి. ఇదైతే సెకండ్ వన్ అండి. ఇది కూడా హాఫ్ పట్టు క్లాత్. నేను ఎక్కువైతే హాఫ్ పట్టు క్లాత్ సపరేట్గా బ్లౌజులు సపరేట్గా తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. శారీలోది అయితే మనకి ఎక్కువ రోజులు అయితే రాదు మొత్తానికి మనం యూజ్ చేసుకోవడానికి, అందుకని చెప్పేసి నేను సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దానికి మీద వర్క్ అయితే ఇస్తాను. ఇంక ఇది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, అందుకని చెప్పేసి ఇందులో గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. మొత్తం మీరు చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇంక ఇదైతే కాసు వర్క్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు కాసు వర్క్ అనేది ట్రెండ్ కదా, ఒకప్పుడు అయితే ట్రెండ్ ఉండేది, ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంది. ఇంకైతే మొత్తం అయితే కాసులు యూజ్ చేశారు. ఇక్కడ బార్డర్లో కూడా ఇట్లా అయితే ఇచ్చారండి. ఇది వచ్చి బార్డర్ వచ్చేసి శారీలో తీసుకున్నారు కొంచెం, అంటే ఇదంతా పట్టు క్లాత్ అన్నట్టు. ఇదేమో శారీలో బార్డర్ అయితే ఈ కొంచెం అయితే ఇచ్చారు, దాని మీద అయితే వర్క్ అయితే వేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయితే ఇలా ఉందండి. ఇది కూడా కొంచెం వెయిట్గానే ఉంటుంది బ్లౌజ్ అయితే, ఎందుకంటే మొత్తం కాసులు వచ్చాయి కదా, అందుకని చెప్పి ఇవి కొంచెం వెయిట్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి సెకండ్ వన్. ఇదైతే థర్డ్ వన్ అండి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. ఇదైతే శారీలోది తీసుకున్నాను, ఇంకా అన్నీ అట్లా అయిపోతున్నాయి అని చెప్పేసి అన్నీ సపరేట్ తీసుకుంటున్నాం కదా, అందుకని చెప్పి ఇది ఒకటి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేయించుకున్నాను. ఇది శారీ వచ్చేసి మేతి కలర్ అండి. ఈ కలరు ఈ ప్యారెట్ గ్రీన్ వస్తుంది, రెండు కంబైండ్ వస్తుంది. అందుకని చెప్పేసి ఆ టూ కలర్స్ అయితే ఇందులో థ్రెడ్కి అయితే తీసుకొని ఇదైతే యూజ్ చేశారు. ఇంకా మొత్తం ఇట్లా ఈ శారీలో ఈ టూ కలర్స్, ఈ గోల్డ్ జెర్రీ ఇట్లా అయితే యూజ్ చేశారు. ఇదంతా అయితే శారీలో బ్లౌజే అండి. ఇదైతే కొంచెం లైట్ వెయిట్గానే ఉంది, మొత్తం థ్రెడ్ వర్కే కాబట్టి. ఇంకా బ్యాక్ అయితే మొత్తం ఇలా వచ్చిందండి. థ్రెడ్ వర్క్ యూజ్ చేసింది మనకి ఏదైనా కానీ లైట్ వెయిట్గానే ఉంటుంది. ఇంకా ఇట్లా కొందన్స్ యూజ్ చేస్తే కొంచెం మనం క్యారీ చేయడానికి ఈజీగా అయితే ఉండదు, వెయిట్ అనేది వస్తుంది బ్లౌజు. ఇంకైతే ఇదండి. ఇదైతే ఫోర్త్ వన్ అండి. ఇది కూడా సపరేట్ హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది మేతి కలరు. ఇది శారీ వచ్చేసి కనిపిస్తుంది కదా ఈ థ్రెడ్ వర్క్, ఇది ఈ కలర్ అండి. శారీ పింక్ కలర్ వస్తుంది. ఇంకా దాని బార్డర్ వచ్చేసి సిల్వర్ జెర్రీ వస్తుంది, అందుకని చెప్పేసి ఇక్కడ సిల్వర్ యూజ్ చేశారు. ఇంకా పింక్ కలర్ శారీలో అయితే థ్రెడ్ యూజ్ చేశారు, గోల్డ్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా ఈ బార్డర్ వచ్చేసి ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ బార్డర్ కూడా శారీలోదే తీసుకొని ఇక్కడైతే యాడ్ చేశారు. ఇంకా లుక్ వైజ్ బాగుంటుందని చెప్పి మొత్తం ఫుల్ వేస్తే అన్నీ సేమ్ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇలా డిఫరెంట్గా అయితే వేశారండి. ఇంక ఇది సిల్వర్ కలర్ అయితే యాడ్ చేశారు, సిల్వర్ థ్రెడ్ అనేది. అంటే శారీ బార్డర్ మొత్తం సిల్వర్ జెర్రీ అనేది వస్తుంది, అందుకని చెప్పి మొత్తం సిల్వర్ బ్లౌజ్ అంతా మీరైతే సిల్వర్ అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే లుక్ వైజ్ అయితే ఇలా ఉందండి బ్యాక్ సైడ్. ఇది కూడా కొంచెం యూనిక్గా ఉంటుందండి, డిఫరెంట్గా అయితే మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకోటి బ్లూ కలర్ అండి. ఇది కూడా పట్టు క్లాత్ తీసుకున్నాను, ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసాను. ఇంకా ఇదైతే హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చిందండి, కాకపోతే ఇందులో ఒకటి అయితే మైనస్ అయిందండి. మన థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తే ఎక్కువ కాలం అయితే మన బ్లౌజెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఎవరైతే యూజ్ చేయకండి, ఎందుకంటే ఇవి 2-3 టైమ్స్ యూజ్ చేసే లోపే ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇంకా ఇట్లయితే మొత్తం బ్లాక్నెస్ అయితే వచ్చేస్తాయండి. ఇది మనం ఎంత కాస్ట్ పెట్టి వేయించుకున్నా కానీ ఈజీగా అయితే బ్లాక్నెస్ అనేది వస్తుంది. కొంచెం ఇదైతే వేయించుకోవడానికి అయితే ఎవరు ప్రిఫర్ చేయకండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమని చెప్పి ఇదైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇవి తొందరగా అనేది బ్లాక్ వస్తాయండి, ఈ బీడ్స్ అనేవి. ఈ బాల్స్ ఉన్నాయి కదా గోల్డ్ బాల్స్, ఇవైతే బ్లాక్నెస్ వస్తాయి. థ్రెడ్ వర్క్ అయితే మనకి ఎక్కువ రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత కాస్ట్ పెట్టి వేయించుకున్నందుకు. ఇదే చూడండి లుక్ వైజ్ అయితే బాగానే ఉంటుంది, కానీ హెవీగా అనిపిస్తుంది.
కాకపోతే ఇవనేది మనకు బ్లాక్ అనేది వచ్చేస్తాయి ఈ బాల్స్, అందుకని చెప్పి ఎక్కువైతే ఇది వేయడానికి అయితే ప్రిఫర్ చేయమాకండి. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది బేబీ పింక్, ఈ పింక్ కలరు. ఇది శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఇంకా శారీలో ఇలా పికాక్ డిజైన్ ఉంది శారీలో, అందుకని చెప్పి ఇంకా బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అనేది ఇలా పికాక్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా సపరేట్ కాదండి, బ్లౌజ్లో క్లాత్, ఇది బ్లౌజ్లోదే రన్నింగ్ బ్లౌజే తీసుకున్నాను. ఇంకా ఇలా అయితే ఇది కూడా సింపుల్గానే ఇచ్చారు, వెయిట్ ఏం లేదు. మొత్తం అయితే మీరు చూస్తున్నారు కదా. ఇంకా బ్యాక్ అయితే ఇలా ఉంది. ఇంకా హ్యాండ్స్ కూడా సింపుల్గా, ఎల్బో హ్యాండ్స్ అయినా కానీ సింపుల్గానే ఉన్నాయి, మొత్తం హెవీగా అయితే ఏం లేదు, లైట్ వెయిటే ఉంది వర్క్ అంతా. ఇంక ఇదండి ఫైనల్గా అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ పింక్ అండి. ఇంకా ఇది శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్, మీకు కనిపిస్తుంది కదా, ఇంకా థ్రెడ్ వర్క్ స్కై బ్లూ కలర్, అందుకని చెప్పి ఇదైతే యూజ్ చేశారు. ఇది ఉప్పాడ పట్టు శారీ అండి, అది ప్లెయిన్ ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెం బ్లౌజ్ అనేది హెవీగా వర్క్ ఇస్తే మనకు చూడడానికి లుక్ వైజ్ బాగుంటుందని చెప్పేసి, మనకి ఎప్పుడైనా కానీ శారీ అనేది సింపుల్గా ఉంటే బ్లౌజ్ అనేది హెవీగా ఉండాలి. శారీ హెవీగా ఉన్నట్టు బ్లౌజ్ అనేది సింపుల్గా అనేది మనం పేరప్ చేసుకోవాలండి. అప్పుడు లుక్ వైజ్ అయితే చూడడానికి మంచిగా అయితే ఉంటుంది. ఇంకా శారీ ప్లెయిన్ ఉందని చెప్పి ఇది కొంచెం హెవీగా అయితే డిజైన్ చేయించాను. ఇలా హాఫ్ హ్యాండ్సే పెట్టించాను, అన్ని ఎల్బో హ్యాండ్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇదైతే హాఫ్ పెట్టించానండి. ఇంకా హ్యాండ్స్ ఇక్కడ లాస్ట్లో అయితే కట్ వర్క్ అయితే ఇలా ఇచ్చారు, ఇదైతే హాఫ్ హ్యాండ్స్ ఇలా పెట్టించాను. ఇంకా బ్యాక్ అయితే ఇలా ఉందండి. ఇది కూడా బాగానే వెయిట్ ఉంది, ఎందుకంటే మొత్తం కుందన్స్ యూజ్ చేశారు కాబట్టి బాగా అయితే వెయిట్ అయితే ఉందండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, ఇదైతే మేతి కలర్. ఇది శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. ఇంకా శారీలో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి, పర్పుల్, ఈ ప్యారెట్ గ్రీను, స్కై బ్లూ ఇవన్నీ ఉన్నాయి, అందుకని చెప్పి ఈ థ్రెడ్స్ అన్నీ యూజ్ చేసి ఇంకా ఇదైతే థ్రెడ్ వర్క్ అయితే ఇలా అయితే వేశారండి. ఇది కూడా హాఫ్ హ్యాండ్స్, ఇది కూడా లైట్ వెయిటే ఉంటుంది, అంటే వెయిట్ ఏమి ఉండదు, థ్రెడ్ వర్క్ కాబట్టి మొత్తం లైట్ వెయిటే ఉంది, సింపుల్గా ఉంది ఇది కూడా. ఇంకా బ్యాక్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇంకా ఇక్కడైతే కుందన్స్ అయితే యూజ్ చేశారు, థ్రెడ్ వర్క్ కాబట్టి ఎక్కువ కుందన్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనకైతే లైట్ వెయిటే ఉంది, మనం ఈజీగా అయితే దీన్ని అయితే క్యారీ చేసుకోవచ్చు. హాఫ్ హ్యాండ్స్ బాగా హెవీగా అయితే ఉందండి. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి, బ్లూ కలర్. ఇది శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అండి, పోచంపల్లి శారీ, దాని బ్లౌజ్ ఇది. ఇదైతే ఇది కూడా సింపుల్గానే ఇలా ఫినిష్ చేయించాను. ఇదైతే చాలా సింపుల్గా ఉందండి, వర్క్ హెవీగా ఏం లేదు, థ్రెడ్ వర్క్ అయితే అలా ఇచ్చారు, మధ్యలో అక్కడ ఈ చిన్న చిన్న స్మాల్ కుందన్స్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ అయితే ఇలా ఉంది. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది, కాకపోతే సింపుల్గా అయితే ఉంది, బాగా హెవీగా అయితే ఏం లేదు, మనం ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడైతే నేనైతే మీకు విషయం షేర్ చేయాలనుకుంటున్నాను అండి. అదేంటంటే మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే వేయించుకుంటాము, కానీ చాలా మందికి అయితే అవి తొందరగా బ్లాక్నెస్ రావడం, షేడ్నెస్ పోవడం అట్లయితే జరుగుతుంది. కానీ ఇంత కాస్ట్ పెట్టి మనం వేయించుకున్నప్పుడు మనమైతే వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 years అట్లా అయినా యూజ్ చేసుకునేటట్టయితే మనం దీన్ని అయితే జాగ్రత్తగా అయితే తీసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టి వేయించుకున్నప్పుడు ఎక్కువ రోజులు అయితే యూజ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి. ఇవనేది మనం ఇట్లా బ్లౌజ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని, ఇంకా వీటిని మన న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో న్యూస్ పేపర్స్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా జిప్లాక్ కవర్స్ వస్తాయండి, మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా ఇందులో పెట్టేసుకున్నామంటే ఇట్లా న్యూస్ పేపర్లో ఇందులో ఇట్లా పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి 10 years అయినా కానీ అవి మనకు కొత్తగానే అనిపిస్తాయండి ఎప్పటికీ. ఇంకా నార్మల్గా పెడితే ఏంటంటే షేడ్ అనేది పోతుంది వాటికి, ఫస్ట్ వేయించిన దానికి ఒక 2 years, ఆఫ్టర్ 2 years తర్వాత వాటి డిఫరెన్స్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇట్లా స్టోర్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఇట్లా స్టోర్ చేసి అయితే పెట్టేసుకున్నారంటే మీకు ఇవి ఒక 5 years తర్వాత అయినా 10 years తర్వాత అయినా సేమ్ అనేది క్వాలిటీ అనేది ఇట్లాగే ఉంటుందండి బ్లౌజెస్కి. ఓకే, ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.